సిఏ గారు మీకు ఎంతో కావాలో అంత తీసుకోండి. మా రూపీస్ పైన ఉన్న ఎఫ్ఐఆర్లన్నీ చింపేయండి. మీకు ఎప్పటి నుంచో చెప్తున్నా రెడ్డి గారు, ఈ విషయంలో నేనేం చేయలేనని. సిఏ గారు మీ గురించి నాకు బాగా తెలుసు. లాస్ట్ ఒక మాట చెప్పండి. అరే రెడ్డి గారు, మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. సరే కానీ ఈసారికి ఒక 5 లక్షలు పంపండి. సరే, మా వాడితో పంపిస్తా. సరే రెడ్డి గారు. రేయ్ ఆగండ్రా, నువ్వు నిజంగానే కాలేజీకి వెళ్తున్నావా? కాలేజీకి వెళ్ళి చదువుకోరా అంటే అమ్మాయిల బాత్రూమ్కి వెళ్ళి వీడియో తీస్తావా? వీడు చదవడానికి కాలేజీకి రావట్లే, వీడియోలు తీయడానికి వస్తుండు. నాకు ఇప్పుడు అర్థమైంది బాబాయ్, వీడెవరినో కాదు, నా ఫ్రెండ్ వీడియోనే తీశాడు. ఆ రోజు మీను ఎందుకు ఏడుస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది. అయినా ఈ విషయం మీకెలా తెలిసింది బాబాయ్? ఆ అమ్మాయి పోలీస్ కేసు పెట్టింది వీడి మీద. పోలీస్ కేసా? పోలీస్ కేసా? ఆ సిఐకి 5 లక్షలు ఇచ్చి వీడి మీద కేసు తీసేయమని. నా మీద కేసు పెడతావా మీను? నీ సంగతి చెప్తానే. వీడు చేసే ప్రతి ఒక్క లంగపనికి పోలీసు వాళ్ళకి నేనే పోషిస్తున్నా. పోలీసులకు ఎందుకు బాబాయ్ 5 లక్షలు ఇచ్చారు? వీడిని జైలుకు పంపాల్సింది. వైషు, నీకు సంబంధం లేదు, నువ్వు మాట్లాడకు. ఒరేయ్, ఆమె నా ఫ్రెండ్ రా. అదృష్టం కొద్దీ నువ్వు నా అన్నం అయిపోయావు, లేకపోతే చెప్పు తీసుకొని కొట్టేదాన్ని. అరే నీ ఫోన్ ఇరా ఒకసారి. బాబాయ్. రేయ్ ఇవరా. మంచిగా అయింది. ఇలాంటి ఇంకోసారి పని చేసావో నేనే చంపేస్తా. నువ్వు ఫోన్ పగలగొడితే నా దగ్గర వీడియో లేదనుకున్నావా? నా దగ్గర ఇంకో వీడియో ఉంది.